కోళ్ళు గొర్రెలు మేకలు పిల్లులు పక్షులు ఇండ్లలో పెంచుకుంటారు కాబట్టి చూస్తుంటాం. కానీ అడవి జీవాలను చూడాలంటే తప్పకుండా జూకు పోవాలి, లేదంటే ఏదన్నా అభయారణ్యానికి పోవాలి. అయితే ఈ నడుమ అడవి జీవాలే ఊర్ల మీద పడుతున్న వార్తలు బొచ్చడు చూసినాం. పులులు ఎలుగుబంట్లు ఆవులను మనుషుల మీద పడి దాడి చేసి పాడైతున్నాయి. అట్లనే జింకలు సుత మోపైతున్నాయి. అవిటితోని మనుషులకు పెద్దగా ఆపతేం లేదు గాని మరి ఇంకా ఎవరికుంది అంటారా? గీ ముచ్చట చూడురి మీకే ఎరకైతది. జింకల మందే పంటల మీదికి దండయాత్రకు పోతున్నాయి. ఆయంత పొతం వెట్టగల అని ఇటు రైతులు షేన్ల కడ కావలి నిలబడ్డరు. ఏం చేస్తారు మరి? వందలు కాదు వేలల్లనే పంటల మీద పడి అక్కరికి రాకుండా వేస్తున్నాయట. జింకలు ప్రతిరోజు కూడా ఒక 1000 నుంచి 5000 మధ్యలో సంచరిస్తూ ఉంటాయి. దాదాపు 300-400 తక్కర ఒక్కొక్క గుంపు వచ్చి పడ్డది అంటే ఒక్క ఎకరా అపూటం ఒక 10 నిమిషాల్లో మేసిపోతాయి. 10 నిమిషాల్లో ఎకరం పొతం పెడుతున్నాయంటే ఏ తీర్ల తలుగుతున్నాయో చూడురిగా. పాత మహబూబ్ నగర్ జిల్లా కృష్ణ మాగనూరు మక్తల్ ఊట్కూరు మండలాల రైతులది చిన్న గోస కాదు. పంట ఇత్తిన కాంచెలి చేతికొచ్చేదాకా తిప్పలేనట. ఇత్తులు పెడితే దోడుడు, ఎట్లన్నా కాపాడుకొని మొలకొస్తట్టు చూస్తే మేసుడు. అట్ల సూత కావలుండి పంట వండిస్తే చేతికొచ్చే ముంగట కథం చేసుడట. విత్తనం పెట్టినప్పటి నుంచి ఆ మొక్కలు మేయడం, ఆ పంట తెచ్చుకొచ్చిన తర్వాత ఆ కంకులు తినడం, ఆ తినడం తక్కువ కానీ దాన్ని నష్టం చేయడం ఎక్కువ జరిగింది. విత్తనం పెట్టిన రోజుకెళ్ళి అడవిలోనే పండుకోవాల్సి వస్తుంది. షేన్ల కాడనే వండుకుంటూరంటే చూడురిగా. మరి అవిటిని కొడదామంటే కేసులైతాయి. ఆయంత బేలు సుత దొరకది. హగు గందుకే ఆఫీసర్లను ఒక్క తీర్ల బతింలాడుడే అయితుంది గాని ఇలా గోసలు పట్టించుకునేటోళ్లే లేరు. ఎన్నోసార్లు అధికారుల దృష్టి తీసుకెళ్ళాం, 2-3 సార్లు ఎన్నో లెటర్ రాసి కూడా ఇచ్చాం వాళ్ళకి అధికారులు. జర ఫారెస్టర్లతో మాట్లాడి జింకలకు ఏరే తావు చూపించి రైతుల తిప్పలు తీర్సురి సార్లు. జర జింకల గుంపులను చూస్తే సంబురం అనిపియవట్టే, రైతులను చూస్తే గోస అనిపియవట్టే.